వెజిటబుల్స్ కొన్ని అలాగే రైస్ కూడా తెప్పించుకున్నాను. మామూలుగా 1 మంత్ వస్తది కదా! 5 కేజెస్ ప్యాకెట్. ఇది కూడా 5 కేజెస్. సో, ఈసారి ఏమైందంటే కొంచెం పండుగలొచ్చేసరికి అలాగే కుకింగ్ వీడియోస్ కూడా చేశాను కదా! ఇది నైవేద్యాలు అవి చూపించడానికి. నైవేద్యం కోసం ఒకసారి, మళ్ళీ పండగప్పుడు ఒకసారి ఇట్లా ఎక్కువగా యూజ్ చేసేసరికి రైస్ అయితే కొంచెం మిడ్ ఆఫ్ ది మంత్‌లోనే కంప్లీట్ అయిపోయింది. అందుకని ఈసారి మంత్ మిడ్‌లోనే తెప్పించేసుకున్నాను. అది 5 కేజీ కంటైనర్ అన్నమాట. అందులో కరెక్ట్‌గా సరిపోతది. పోసేసి పెట్టేసుకున్నా. ఇంకా వెజిటబుల్స్ కూడా ఎక్కువేం లేవులెండి. కొన్నున్నాయి. ఇంకా కొన్ని కావాల్సినవి అవసరం అనుకున్నవి తెప్పించుకున్నాను. పాలకూర, కొత్తిమీర, టొమాటోస్, ఇంకా పొట్లకాయలు, పిచ్చుక పొట్లకాయలు అంటారు కదా! చిన్న చిన్నవి. అవి 2 తీసుకున్నాను. లంచ్ బాక్స్‌లోకి ఈజీగా ఉంటది. క్విక్‌గా అయిపోయే కర్రీ కదా అని చెప్పేసి. అలాగే మంచి ఫైబర్ కంటెంట్ అండ్ వాటరీ వెజిటబుల్ కదా! మంచిగా రెగ్యులర్‌గా గూడా ఎక్కువగా మనకి ఫైబర్ తీసుకోవడం అనేది ముఖ్యం గదా! పిల్లలకి కూడా అలవాటు చేయడము. ఇంక మాకు ఇంట్లో వచ్చేసి కీరా అలవాటనమాట రెగ్యులర్‌గా. అందుకని వెజిటబుల్స్ ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అందులో కీరా గూడా యాడ్ జేస్తూ ఉంటాను. కుకుంబరు ఇష్టంగా తీసుకుంటారు. బావుంటుంది. హ్మ్. హెల్త్‌కి కూడా మంచిది అని, ప్లస్ పర్సనల్‌గా గూడా ఇష్టంగా ఉంటుంది అని. ఇంకా ఈ వీడియోలో అయితే ముఖ్యమైన విషయాలు 3 షేర్ చేస్తాను. ఇప్పుడు నాకు తెలిసి నేను తీసుకున్న కొన్ని డెసిషన్స్ అన్నమాట. మన కుకింగ్ రిలేటెడ్‌గా, కిచెన్ రిలేటెడ్‌గా. సో, మీకు కూడా హెల్ప్ అవుతది అనేసి అనుకుంటున్నాను. ఆల్రెడీ మీలో ఫాలో అయ్యేవాళ్ళు ఉండుండొచ్చు. నేనైతే ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఎందుకనేది డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా అమెజాన్ ఫ్రెష్‌లో అండి వెజిటబుల్స్ తీసుకునేటప్పుడు ఇంతకుముందు నెట్‌ది ప్లాస్టిక్ వచ్చేది గదా! కవరు. నెట్ కవరు ప్లాస్టిక్ వచ్చేవి. ఇప్పుడంతా మార్చేసారు. ఒక 1 మంత్ నుండి అనుకుంటాను. ప్లాస్టిక్ కాకుండా ఇలా క్లాత్‌వి ఇస్తున్నారు. సో, ఈజీగా డీకంపోజ్ అయిపోతాయి. మనకి రీయూజ్‌కంతా ఏమి యూజ్ అవ్వవులెండి ఇవి. మనము వన్ టైమ్ అన్నమాట. డిస్పోజ్ చేసేయడమే. కానీ బావున్నాయి. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అన్నట్టుగా ఉన్నాయి ఇవి క్లాత్ కవర్స్ వీటిల్లో. సో, ఇప్పుడు ఇదిగోండి ప్లేట్‌లో పెట్టేస్తున్నాను కదా వెజిటబుల్స్. ఇకపై టొమాటోస్ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టనింకాను. అయిపోయింది. ఇవాళే ఈ వీడియోలో చెప్తున్నాను గదా! ఇంకిదే ఇక్కడితో లాస్ట్ అన్నమాట. వెజిటబుల్స్‌లో టొమాటోస్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టడము. మామూలుగా మనము టొమాటోస్, పొటాటోస్ ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు అని చెప్పుకుంటారు. అంతా బయటే పెట్టుకుంటూ ఉంటాము చాలా వరకు కూడాను. తర్వాత ఇంకా అదొక అలవాటులాగా అయిపోయింది. ఫ్రిడ్జ్‌లో చాలా వరకు అందరూ ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడం అనేది అలవాటయిపోయింది కదా! అయితే పొటాటోస్ అంటే ఏంటంటే అందులో ఉండేదే స్టార్చ్ కదా! ఫ్రిడ్జ్‌లోకెళ్ళింది అనంటే కొన్నాళ్ళు 2 రోజులు, 1 డే అన్నా ఫ్రిడ్జ్‌లో ఉంది కొన్ని గంటలు అన్నా కూడా దానిలో ఉన్న పాజిటివ్ మంచి కంటెంట్ ఏదైతే ఉంటదో అదంతా లేకుండా కంప్లీట్‌గా షుగర్ అనేది ఎక్కువగా డెవలప్ అయిపోతదంట పొటాటోస్‌లో. సో, అంత షుగర్ డెవలప్ అయిపోయి స్టార్చ్ అంతా నిండిపోయిన వెజిటబుల్‌ని మనం తీసుకున్నాము అనంటే యూజ్ ఏం లేదు కదా! నష్టం తప్ప లాభం ఏం లేదు కదా! సో, ఆ రీజన్ తోటి అసలు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు పొటాటోస్ అనేసి చెప్తారు. ఇంకా టొమాటోస్ విషయానికొచ్చేసరికి చాలామంది చెప్తూ ఉంటారు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవద్దు అని చెప్పేసి. రీజన్ వచ్చేసి టెక్స్చర్ మారిపోతది, టేస్ట్ మారిపోతది. ఫ్రెష్‌ది కట్ చేసి చూసిన దానికిను, ఫ్రెష్ అంటే అదే బయటున్నది కట్ చేసి చూసిన దానికి, ఫ్రిడ్జ్‌లోది కట్ చేసి చూసిన దానికి డిఫరెన్స్ తెలుస్తది అని అంటారు. సో, డిఫరెన్స్ తెలిసింది, టేస్ట్ మారిపోయింది, అంత టేస్ట్ తగ్గిపోయింది అనంటే సరే ఆ విషయాలు పక్కన పెట్టేద్దాము. మనకి వాడుకోవడానికైతే పనవుతుంది కదా అని అనుకుని వాడుకుంటూ ఉండుండొచ్చు. నేను కూడా అట్లానే చేశాను. టేస్టే కదా కొంచెం తగ్గిద్దంటున్నారు. అంతకన్నా నష్టమేమి లేదు కదా అనేసి నేను అనుకున్నా. నష్టం గూడా ఉంది. మామూలు నష్టం గాదు. చాలా పెద్ద నష్టమే ఉంది. ఈవెన్ మనము పొటాటోస్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీస్తే ఏంటి దాంట్లో మొత్తం షుగర్ అనేది డెవలప్ అవుతది. అంత షుగర్ తీసుకోవడం మంచిది కాదు అని అంటారు. ఒక రకంగా అది చిన్న విషయమనే అనుకుందాము. కానీ టొమాటో ఫ్రిడ్జ్‌లో పెట్టింది తినడం అనేది చిన్న విషయమే కానే కాదండి. అంత పెద్ద ప్రాబ్లమ్ అంట. అది కూడా స్వయంగా ఒక డాక్టర్ గారి నోటి నుండే విన్నాను. వారు ఇక్కడ కాదు, ఫారెన్‌లో ఉండే డాక్టర్. వారు ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అసలు ఏం ప్రాసెస్ జరుగుతది, ఫ్రిడ్జ్‌లో ఉన్న టొమాటోలో ఏం జరుగుతది రియాక్షన్స్, అది మన మీద ఎలా చూపిస్తది అనేది కూడా లాంగ్ రన్‌లో అసలు స్లో పాయిజన్ అనేది క్లియర్‌గా చెప్పేశారు. ఫ్రిడ్జ్‌లో పెట్టిన టొమాటోని తినడం అనేది స్లో పాయిజన్ అనేది క్లియర్‌గా చెప్పేశారు. ఏంటంటే టొమాటోస్ అంట అన్ని వెజిటబుల్స్ కన్నా కూడా టొమాటోస్ మనము చెట్టు నుండి కోసి పెట్టిన తర్వాత దాంట్లో అది గ్రోత్‌కి, ఇంకా దాని గ్రోత్ అంటే సైజ్ పెరగడం కాదు. అది పచ్చిదైతే దోరగా అవ్వడానికి, దోరదైతే పండుగా అవ్వడానికి, పండుదైతే ఇంకా తర్వాత ఇంకేదో స్టేజ్‌కి అలా అవ్వడానికి అది దానిలో ప్రాసెస్ జరుగుతూనే ఉంటదంట. సో, అదెప్పుడు మనము రూమ్ టెంపరేచర్‌లో గాలి తగులుతూ బయటున్నప్పుడైతే మామూలుగానే పోతూ ఉంటది.
దాన్ని ఏ స్టేజ్‌లో మనం తిన్నా కూడా మనకి ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారేంటి అనంటే పండిపోయిన టొమాటోస్ తినడం అనేదే గానీ, ఇవి పచ్చి టొమాటోస్ ఉంటాయి కదా! గ్రీన్ కలర్‌వి అవి తినడము అంత సేఫ్ కాదు అని కూడా చెప్పారు. ఎందుకు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది ఎప్పుడైనా చెప్పుకుందాం మనము. ఇంకా ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఏంటి అనంటే ఆ గ్రోత్ ఉంది చూసారు? ఆ నెక్స్ట్ స్టేజ్‌కి గ్రో అవుతూ ఉంటది గదా! ఆ గ్రోత్ అనేది ఆగిపోతదంట. అంటే మనం ఆపేస్తున్నాము. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల దాని ప్రాసెస్ జరగడం ఆగిపోతుంది. అయితే ఆ ప్రాసెస్ జరగడానికి టొమాటోలో ఏదో ఒక పర్టిక్యులర్ ఏజెంట్ ఉంటుందంట. అదేంటంటే ఒక కంప్రెషన్‌కి గురైపోతదంట. సో, దానివల్ల ఇంకొన్ని రియాక్షన్స్ ఏవో జరిగిపోయి ఇంకోటి ఏదో పదార్థం అయితే ఏర్పడతదంట. ఆ పేర్లన్నీ గుర్తులేవు. వాళ్ళు చెప్పింది డీటెయిల్డ్‌గా నేను తెలుసుకుంటే నేను ఇస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా చూడొచ్చు. తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే. సో, మొత్తానికైతే ఫ్రిడ్జ్‌లో పెట్టింది తినకూడదు. సరే అది అలా కంప్రెస్ అయిపోయి దానివల్ల ఇంకేదో కంటెంట్ అనేది దాంట్లో తయారవ్వడం వలన ఏమవుతుంది అనంటే, మనకి లాంగ్ రన్‌లో క్యాన్సర్స్ వస్తాయంట. అసలు క్యాన్సర్స్ కేసెస్ ఎక్కువవుతున్నాయి అనడానికి పలు కారణాలు మనకి తెలియకుండా మనం చేసే పనుల్లోనే బోలెడు కారణాలున్నాయి అనేసి చెప్తున్నారు. అందులో పెద్ద విషయము టొమాటో ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసిన టమాటాలు తినడము అనేది చెప్తున్నారు. అయితే ఆ కంప్రెషన్ వల్ల దానిలో ఏర్పడిన ఆ కంటెంట్ మనకి రోజువారీగా మనకి బాడీలోకెళ్తూ ఉందంటే కొంతకాలానికి లాంగ్ రన్‌లో మనకి ఖచ్చితంగా ఇట్లాంటివి ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. క్యాన్సర్ కాజెస్ ఎక్కువగా ఉంటాయంట ఫ్రిడ్జ్‌లో ఉన్న టొమాటోకి. సో, వద్దే వద్దు. మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవద్దు. సో, ఇక్కడ నేను వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ స్టీల్ ప్లేట్‌లో అయితే పెట్టుకున్నాను. ఇది పొట్లకాయలైతే మనం ఎలాగో ఫ్రిడ్జ్‌లో పెట్టుకోం గదా! అవన్నీ బావుండవు. సొరకాయ ఒకటి, దోసకాయ ఒకటి, పొట్లకాయ ఒకటి ఇవి మనము ఫ్రిడ్జ్‌లో పెడితే బాగోదు టేస్ట్ గురించేమో గానీ ఫ్రిడ్జ్‌లో అసలు పెట్టుకోం గదా! బయటున్న పాడవ్వవు. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, ఈ ఆకుకూరలైతే ఈ రోజుకి గాదు రేపటికి. రేపు కొత్తిమీర చట్నీ, అలాగే పాలకూరేమో పప్పులో ఏద్దాము. చానా రోజులయింది పాలకూర తెప్పించి. మధ్య తగ్గించా. ఇంతకుముందు ఫ్రీక్వెంట్‌గా పాలకూర యూజ్ చేసేదాన్ని గదా! కిడ్నీస్‌లో స్టోన్స్ ఒస్తాయి. అంత ఫ్రీక్వెన్సీ వద్దు. కొంచెము తక్కువగానే వాడుకోవాలి అని జెప్పి సో, నెలలో 1, 2 సార్లు అట్లా వాడుకునేలాగా తెప్పించుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువ వద్దు అని జెప్పేసి. మనకి తోటకూర, చుక్కకూర, మెంతి కూర ఇవి ఉన్నాయి గదా! ఇవి రెగ్యులర్ బేసిస్‌లో తిన్నా ఏం గాదు గానీ, ఈ పాలకూర మాత్రము అంత ఫ్రీక్వెన్సీ ఉండకూడదంట. అంత రెగ్యులర్‌గా తినకూడదు అనేసి చెప్తున్నారు. సో, మనకి హెల్త్ ఇష్యూస్ తెప్పించే వాటిని అవాయిడ్ చేయడమే మంచిది కదా! అలా అని మంచిది కాదు పాలకూరని కాదు. మల్టిపుల్ టైమ్స్ తినకూడదు. అలాగే టొమాటోతో కలిపి తినకూడదు అనేది గూడా చెప్తూ ఉంటారు పాలకూర. సో, ఇది చానాళ్ళయిందిలెండి. ఒక 1 మంత్ దాకా 20 డేస్ పైనే అయిపోయింది. సో, ఈసారి తెప్పించాను. రేపు పప్పులో పెట్టేస్తా దీన్ని పాలకూర. ఇది ఇంకా కొత్తిమీరేమో మనకి టొమాటో, కొత్తిమీర మన పచ్చడుంది గదా! పండు మిరపకాయల పచ్చడి. అది యాడ్ చేసి చట్నీ చేస్తాను గదా! ఆ చట్నీ చేసుకోవడానికి. ఈ రోజైతే కాదింకా. ఇది ఈవినింగ్ టైమ్‌లో నేను సర్దుకుంటున్నా. సో, ఇంకా నెక్స్ట్ డే చేద్దాము అని చెప్పేసి మనవి ఇవి కంటైనర్స్ ఉన్నాయి కదా! వెజిటబుల్ కంటైనర్స్ ఇంకా వాటిలో పెట్టేస్తున్నాను. డైరెక్ట్‌గా కవర్లు పెట్టేసుకోవచ్చు గానీ, బయట నుండొచ్చిన కవర్లు గదా! కవర్లు ఎందుకులే ఫ్రిడ్జ్‌లో అని చెప్పేసి ఈ బాక్సులున్నాయిగా. లేకపోతే అప్పుడు సరే ఇంకో ఆప్షన్ చూసుకుంటాం ఉన్నాయి గదా! అని బాక్సుల్లోకి సర్దేశా. ముందు ఈ కొంచెము కట్ చేసేస్తే కింద పార్ట్ మనకు ఆ డస్ట్ అవి కొంచెం అవాయిడ్ అవుతది గదా! సో, అది కట్ చేశాను. కడిగేసి పెట్టేస్తే ఏంటంటే కుళ్ళిపోతాయి నెక్స్ట్ డేకి. మనకి వాడుకునే ముందు కడుక్కోవడమే ఆకుకూరలు. సరే ఇంకొక పాయింట్ అండి పాల ప్యాకెట్లు రెగ్యులర్‌గా రోజుకెన్ని కావాలో అన్ని పాల ప్యాకెట్లొచ్చేటప్పుడైతే ఆ రోజే వాడేసుకుంటాం అయిపోతది. కానీ మనకి తెప్పించుకుంటము లేదు అంటే మనం వెళ్లి తెచ్చుకోవడము అనంటే ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువే తెచ్చేసుకొని స్టాక్ పెట్టేసుకుంటాం గదా! పాలు. అయితే పాలు ప్యాకెట్ ఉంది గదా! ఈ ప్యాకెట్‌తో పాటుగా మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడం మంచి అలవాటు కాదంట. ఎందుకు అనంటే వీళ్ళు ఇప్పుడు డైరీ ఫార్మ్ నుండి మన ఇంటి దాకా రావడానికంటే తప్పట్లేదు. ప్యాకెట్‌లో ప్యాక్ అయ్యి వస్తుంది. ఇక మన ఇంటికి వచ్చేసిన తర్వాత ప్లాస్టిక్‌లో నుండి తీసేయాలి అనేదే సజెషన్ చెప్తున్నారు. అది మనము గ్లాస్ బాటిల్స్‌లో గానీ, స్టీల్‌లో గానీ, ఇంకా ప్లాస్టిక్ వాటిల్లో అల్యూమినియము ఇంకా ఇలాంటి వాటిల్లో కాకుండా స్టీల్‌లో గానీ, గ్లాస్‌లో గానీ పోసేసుకొని కాచి పెట్టాల్సిందే అనేమీ లేదు. కాచకుండానైనా స్టీల్‌లో గ్లాస్‌లో పోసేసి
పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో. కానీ ప్యాకెట్స్తో పాటుగా ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అని అంటున్నారు. అంటే ఔటర్ హైజీన్ అని అంటే మనం సోప్తో కానీ ఇంకా అట్లా హ్యాండ్ వాష్తో కానీ ప్యాకెట్ వాష్ చేసేసి తుడిచి ఒక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, అట్లా కూడా వద్దు అనేసే చెప్తున్నారనమాట. ఎందుకు అని అంటే ఆ ప్యాకెట్లో ఉండే ఆ ప్లాస్టిక్ లీచ్ అనేది మనకి మన ఫుడ్ ఐటెంలో స్లోగా కలుస్తూ ఉంటుందంట. సో అది కూడా మనకి లాంగ్ రన్లో మంచిది కాదు. సో ఇంకెందుకు, చిన్న ఆప్షనే కదా, నా దగ్గర ఇది ఆయిల్ కంటైనర్స్ 2 ఉన్నాయి కదా, సో వాటిని ఇట్లా మార్చేసాను అనమాట. మళ్ళీ వీటి కోసం గ్లాస్ బాటిల్స్ అని ఇంకోటి కొనడం ఎందుకులే అని కంటైనర్స్ని డిష్ వాషర్లో వాష్ చేసిన తర్వాత ఇలా పాలు పోసుకోవడానికి పెట్టుకుంటున్నా. సో ఇవాళ తెప్పించుకున్న టొమాటోస్ అయితే పక్కన పెట్టేశాను. పచ్చి ఉన్నాయి, దూర ఉన్నాయి, పండు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాటిల్లోనూ. సో బయటే ఇంకా ఈ కౌంటర్ టాప్ మీద పక్కన పెట్టేసి ఉంచేసాను. అయితే ఆల్రెడీ వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టొమాటోస్ కొన్ని ఉన్నాయి కదా, వాటి సంగతి చెప్తా ఇప్పుడు. ఇప్పుడు మనకి అన్ని సీజన్స్లోనూ అన్ని సార్లు కూడా దొరకకపోవచ్చు, కానీ టొమాటో అవసరం అయితే ఎక్కువగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకోకూడదు. బయట ఉంటే ఎక్కువ రోజులు ఉండవు కదా, ఫ్రిడ్జ్లో ఉన్న అన్ని రోజులు అయితే ఉండవు కదా బయట. అలాంటప్పుడు ఏంటంటే మనం వీటిని కట్ చేసి ఉప్పు పసుపు వేసేసి ఉడికించేసి ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చంట. అది కూడా ఆ డాక్టర్ చెప్పారు, ఇట్లా చేసుకుని పెట్టుకోవచ్చు. ఏది ఎమర్జెన్సీకి మనకి దొరకవు, లేవు, నెక్స్ట్ 10 days మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేదు, మనకి ఇప్పుడు ఇంకా అవైలబుల్గా ఉండవు, ఇది సీజన్ కాదు అన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. వాళ్ళు ఎట్లా ఫ్రిడ్జ్లో పెట్టొద్దు టొమాటోని అని అంటున్నారు, డైరెక్ట్గా టొమాటోని పెట్టొద్దు, కానీ ఇట్లా కుక్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇట్లా పల్ప్ లాగానా, లేదా ప్యూరీ లాగానా, లేదా ఉడికించి పేస్ట్ చేసేసి ఒక కంటైనర్కి పెట్టుకొని వాడుకోవచ్చు. అసలు అయితే ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేసేస్తే అసలు నెలలు 1 year కూడా వాడుకోవచ్చు అంట. అప్పుడు ఏమీ అవ్వదంట, ఎందుకంటే అది కట్ అయింది, ఆయిల్లో రోస్ట్ అయింది, పసుపు ఉప్పుతో కలిపి ఉడికింది. సో ఇంకేమీ కాదు అని దీని అర్థము. ఇంకేముంది, ఇంకా మొత్తం టమాటాలు తీసుకొచ్చి కోసేసి మనం ఇట్లా పేస్ట్ చేసి దాచేసుకుందాం అని కాదు. ఎప్పుడు ఫ్రెష్ తెచ్చుకుని తినడం అనేదే మంచిదనమాట. ఇది ఒక ఆప్షన్, ఒక సొల్యూషన్ మాత్రమే. ఇది దొరకని పరిస్థితిలో లేదా తెచ్చుకునే సిచ్యువేషన్ లేదు అనో, అంత టైం లేదు అనే వాళ్ళకి మాత్రము ఇది ఒక సొల్యూషన్. అంతేకాని ఇది ఇట్లా చేసుకుని పెట్టుకోవడం వల్ల వాళ్ళు చెప్పిన క్యాన్సర్ కాజెస్ అన్నారు చూసారు, అలాంటి రియాక్షన్స్ అయితే ఏమీ జరగవంట. మనకి టైంకి వాడుకోవడానికి రెడీగా ఉంటుంది. సో దీన్ని ఒక 40 minutes పట్టింది నాకు. ఈ టొమాటోస్ అన్ని ఒక 1 kg ఉంటాయి. ఉప్పు పసుపు ఆయిల్ వేసేసి స్టవ్ మీద ఉడికించేసాను. అయితే మొత్తము వాటర్ కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోకుండానే ముందే ఆఫ్ చేసేస్తే ఇంకా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇట్లా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు నేను ఈ స్టీల్ కంటైనర్ ఉంది కదా సుమిత్ది, మొన్న రస్ట్ వచ్చిందని, అది కొత్తది కాబట్టి కొంచెం అట్లా రస్ట్ మరకల్లాగా కనిపించాయి, తర్వాత పోయింది వెంటనే. స్క్రాచ్ బ్రైట్ స్క్రబ్బర్తో కొంచెం గట్టిగా రుద్దితే పోయింది. ఇంకా దాంట్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నేను ఇది 2-3 రోజుల్లో అయిపోతుందిలేండి. రేపు కొత్తిమీర చట్నీలోనే సగం అయిపోద్ది నాకు. ఇంకా తర్వాత ఏదో పప్పు చేయడమో ఇంకోవేవో చేసేస్తా కదా, అయిపోతాయి. ఉంది కదా అని చెప్పి అన్ని అలా ఉడికించేసి పెట్టేశాను. ఇంకా మనము ఆల్ పర్పస్ కర్రీ మసాలాలని ఇట్లా చేసుకుంటున్నాం కదా, అట్లా ఎట్లా చేసి స్టోర్ చేసినా కూడా సంవత్సరం ఉన్న ఇబ్బంది ఏమీ లేదంట. టొమాటో పచ్చళ్ళు పట్టుకుంటాము, అట్లా ఒక్కసారి మనకి రెసిపీ లాగా తయారైపోయిన తర్వాత స్టాక్ చేసుకోవచ్చు. కానీ టొమాటోస్ని రా టొమాటోస్ మట్టుకు పెట్టుకోవద్దు అనేసి చెప్పారు. సో ఈ పాల గురించి, ఈ టొమాటోస్ గురించి ఇంక ఇట్లానే ఇదిగోండి ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు ఉడికించి అనే విషయాలు చెప్పాలి అని అనుకున్నాను ఈ వీడియోలో. దాంతోపాటు ఇంకొన్ని నా కబుర్లు కూడా అయ్యాయి. సో ఈ పచ్చి టొమాటోస్ని ఎందుకు తినొద్దు అన్నారు అనేది నేను ఇంకోసారి మళ్ళీ క్లియర్గా తెలుసుకొని నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే మనకి రోటి పచ్చళ్ళు చేసుకొని తింటే బాగుంటాయి కదా పచ్చి టొమాటోస్తో, మరి వాటిని వద్దంటున్నారు. అసలు వాటికి సంబంధించిన రీజన్స్ ఏంటనేది తెలుసుకొని మనకి నిజంగా అది అప్డేట్ అవసరము అని అనుకుంటే కనుక షేర్ చేస్తాను, లేకపోతే లేదు. సో ఇది కొంతమందికి హెల్ప్ అవుతుందేమో అనేసి అనుకుంటున్నాను, కొందరికైనా. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి.